స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పొంగూరు నారాయణ అలాగే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి జమియాతుల్ ఉలామా నెల్లూరు జిల్లా తరపున ఈ రోజు మెమోరాండం అందజేయడం జరిగింది. రాబోయే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ముస్లిం సమాజానికి తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ 54వ వార్డులో కనీసం 15 కార్పొరేటర్ స్థానాలు ముస్లిం సమాజానికి కేటాయించాలని, అలాగే మేయర్ పదవిని ముస్లిం సమాజానికి కల్పించాలని జమియాతుల్ ఉలామా నెల్లూరు జిల్లా తరపున డిమాండ్ చేయడం జరిగింది. ముస్లిం సమాజానికి న్యాయమైన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు వారి అభివృద్ధి, సంక్షేమం మరియు సమాన అవకాశాలను మరింత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్న జమియాతుల్ ఉలామా నెల్లూరు జిల్లా. आने वाले कारपोरेशन इलेक्शन के अंदर जो 30% मुसलमानों के वोट हैं उसके हिसाब से कारपोरेटर सीटें दिया जाए। उन्होंने उसको कबूल किया और करने का भी अज़्म और इरादा भी किया है। और मेयर सीट के लिए भी हमने सवाल की तो उन्होंने बात करने का हुक्म दिया है। इंशाअल्लाह हम लोग आगे जो हमारा जितना काम करना है इसके ताल्लुक से हम करते रहेंगे इंशाअल्लाह। सब बात करेंगे। शुरू करो। अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। ఈరోజు మన పురపాలక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు నారాయణ గారితో ఈరోజు కలవడం జరిగింది. జమియాతుల్ బృందము ఉద్దేశం ఏమిటంటే రానున్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక మేయర్ స్థానం ముస్లిం అభివృద్ధి కేటాయించాలని చెప్పి, రెండవది ముస్లిం సమాజం నిష్పత్తి మరియు దామాషా ప్రకారం ఒక 15 సీట్లు కార్పొరేషన్లో ముస్లిం అభివృద్ధి కేటాయించడం ప్రయత్నం చేశాము. మంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించారు, తప్పకుండా చేస్తానని చెప్పారు. కాబట్టి జమియాతుల్ ఉలమా చేస్తున్నటువంటి యొక్క ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. మరియు మేము ముస్లిం సమాజంలో ఎన్ని సంఘాలు ఉన్నాయో ప్రతి ఒక్క సంఘంతో మేము కలుస్తాము. ఏదైతే ఒక ఉద్యమంలాగా ముందుకు తీసుకుపోతున్నామో ఈ యొక్క ఉద్యమాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి, భాగస్వామ్యం కావాలి. ఎందుకంటే ఒక ముస్లిం సమాజంలో ఒక సమానత్వం అనేది మరియు ఒక నాయకత్వం అనేది ముందుకు రావాలి.